అయ్యప్ప స్వామి మహత్యం అనే సినిమాలో మాల వేసుకోవడం వెనక విశేషాన్ని ఒక పాటలో అద్భుతంగా చెప్తారు వేటూరు గారు. ఈ రోజు ఆ పాట అర్థం తెలుసుకుందాం. రీల్ చివరి వరకు చూడండి. మాల వేసుకునే నియమాల వెనక వివరాలు మీకు అర్థమైపోతాయి. మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం. మాలని ధరించడం అంటేనే ఎంతో పద్ధతిగా భక్తితో పాటించాల్సిన నియమాలకి అంటే రూల్స్ కి కట్టుబడి ఉండడం. ఈ జన్మకి మనల్ని కాపాడేది, చెడు నుంచి మనల్ని రక్షించేది అయ్యప్ప స్వామిని శరణు వేడటమే అని చెప్తున్నారు ఇక్కడ. చరణంలో ఇలా అంటారు: ఉదయాస్తమ్ముల సంధ్యలలో పురుషార్థత్రయ సాధనలో చతుర్వేదముల రక్షణలో పంచభూతముల పంజర సుఖమై ఆరు శత్రువుల ఆరడిలో పడి ఏడు జన్మలకు వీడని తోడని నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా. ఉదయం సాయంకాలం ధర్మార్థ కామాలను జయించే కార్యక్రమంలో చతుర్వేదముల చేత రక్షించబడి ఈ పంచభూతములు అనే పంజరంలో పక్షిలా ఇరుక్కుపోయి కామం, క్రోధం, మోగం, లోభం, మదం, మత్సరం అనే 6 గుణాలు మనకి శత్రువుల గోల్లో పడి 7 జన్మలకి నువ్వే దిక్కు అని నమ్మిన భక్తులకి అయ్యప్ప నీ మాల ధరించడం, నిన్ను శరణు వేడడమే శరణ్యము అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ మీరు గమనిస్తే ఉదయం సాయంకాలం 2, ధర్మార్థ కామాలు 3, చతుర్వేదములు 4, పంచభూతములు 5, అరిషడ్ వర్గాలు 6, 7 జన్మలు అని ఇక్కడ నంబర్ ఇంక్రిమెంట్ అవుతున్నట్టు భలే రాశారు ఈ చరణంలో. ఇక నెక్స్ట్ చరణంలో ఆ ఊ మా సంగమనాథంలో ఓం 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 హరిహర రూపాద్వైతంలో శరణం 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 శరణం. ఆవు మా సంగమనాథంలో హరిహర రూపాద్వైతంలో నిష్ఠుర నిగ్రహ యోగంలో మండల పూజా మంత్రఘోషలో కర్మాన్న కర్పూరం కరిగి ఆత్మహారతులు పట్టిన భక్తులా. ఆ ఊ మా అనే అక్షరాలు కలిసి వినిపించే ఓంకారనాదాలు వింటూ ఆ శివుడు విష్ణువు కలగలిసిన స్వరూపమైన నిన్ను కొలుచుకుంటూ అపవాదులకి నిందలకి దూరంగా ఉంటూ మండలం అంటే 41 రోజులు నీ మంత్రాన్ని వింటూ మా కర్మ అనే కర్పూరాన్ని కరిగించుకుని మా ఆత్మనే హారతిగా పట్టి పరమాత్మమైన నిన్ను ఆ వెలుగులో చూసుకుంటున్నాం అయ్యప్ప అని చెప్తున్నారు. అద్భుతంగా రాశారు కదా వేటూరు గారు. మరి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోవద్దు. వెండి తెర వాకిట్లో.